నమస్తే. హెలికాప్టర్ ప్రమాదాలు ప్రముఖులను టెన్షన్ పెడుతున్నారు. తాజాగా అంటే 2024 మే 19న ఇరాన్లో జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సహా మొత్తం 9 మంది దుర్మరణం చెందారు. సో ఈ దుర్ఘటన ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. అయితే హెలికాప్టర్ ప్రమాదాలు అనేవి కొత్త కాదు. మన దేశంలోనూ కొంతమంది ప్రముఖులు ఈ హెలికాప్టర్ ప్రమాదాలకు బలయ్యారు. 2021 డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూరు సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి, మిగతా సైనికులు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లా నల్లమల అడవులోని పావురాలగుట్టపై హెలికాప్టర్ కూలి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారు. 2004 ఏప్రిల్ 17న బెంగళూరులో జరిగిన ప్రమాదంలో సినీ నటి సౌందర్య మరణించారు. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా బలయ్యారు. 2002 మార్చి 3న లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయ్య కూడా హెలికాప్టర్ ప్రమాదంలోనే మరణించారు. వీరే కాదు, హర్యానా మంత్రి ఓపీ జిందాల్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు వంటి ప్రముఖులను హెలికాప్టర్ ప్రమాదాలు బలి తీసుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావు సింధియా, ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీలు విమాన ప్రమాదాల్లో మరణించారు. గతంతో పోల్చితే హెలికాప్టర్ ప్రమాదాలు కాస్త తగ్గాయి. 2006కు ముందు ప్రతి సంవత్సరం 570 హెలికాప్టర్ ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో చిన్న చిన్న ప్రమాదాలు ఎక్కువ. తీవ్రమైనటువంటి ప్రమాదాలు అంటే కూలిపోయి అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు లేదా ప్రముఖులంతా మరణించినటువంటి దుర్ఘటనలు ఏటా 20 నుంచి 25 వరకు జరుగుతున్నాయి. 2006 తర్వాత అంటే ఇప్పటికీ ఏటా 515 హెలికాప్టర్ ప్రమాదాలు నమోదవుతున్నాయి. సో వీటి సంఖ్య తగ్గించాలి అంటే సేఫ్టీ ఫీచర్స్ పెంచాలి. మరి గమ్యాన్ని చేర్చాల్సినటువంటి హెలికాప్టర్లు ఎందుకు గాల్లోనే ప్రమాదానికి గురవుతున్నాయి? ఎందుకు ప్రముఖుల ప్రాణాలను గాల్లోనే తీసేస్తున్నాయి? సో దీనికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది వాతావరణ పరిస్థితులు. అంటే దట్టమైనటువంటి పొగ వల్ల లేదా భారీ వర్షాల వల్ల దారి కనిపించక ఈ హెలికాప్టర్లు అనేవి కొండలకు ఢీకొట్టడం లేదా చెట్లకు ఢీకొట్టడం ఇలాంటి వాటి వల్ల కుప్పకూలిపోతున్నాయి. సో ఇందులో ప్రయాణించేటటువంటి ప్రముఖులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. ఇక రెండవది సాంకేతిక సమస్యలు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల హెలికాప్టర్లు కుప్పకూలిపోతున్నాయి. ప్రధానంగా గేర్ బాక్స్లో సమస్యలు తలెత్తడం, లేదంటే రోటర్ ఫెయిల్యూర్స్ అనేవి ప్రధానంగా హెలికాప్టర్లో 2 రోటర్లు ఉంటాయి. ప్రధాన రోటర్ అంటే మెయిన్ రోటర్, అది ఈ ఫ్యాన్స్ తిరిగేటటువంటిది. నెక్స్ట్ ఇంకోటటువంటిది చిన్న రోటర్, దీన్నే టెయిల్ రోటర్ అంటారు. అంటే టెయిల్ వైపు, తోక వైపు ఉండేటటువంటి రోటర్. ఈ ప్రధాన రోటర్ తిరిగేటప్పుడు సాధారణంగా ఏంటంటే హెలికాప్టర్ వ్యతిరేక దిశలో తిరుగుతుంది. సో అలా తిరగకుండా ఉండడానికి ఈ టెయిల్ రోటర్ను అమర్చుతారు. ఈ టెయిల్ రోటర్ వల్ల హెలికాప్టర్ సరైన దిశలో తిరుగుతుంది. ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు టెయిల్ రోటర్ అనేది తెగిపోయినా, అది పడిపోయినా అప్పుడు ఈ హెలికాప్టర్ అనేది గిరగిరా వ్యతిరేక దిశలో తిరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయడం పైలట్కు అసలు సాధ్యం కాదు. దీనివల్ల కూడా అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇక మూడవది మానవ తప్పిదాలు. పైలట్లు వాతావరణ పరిస్థితులను సరిగా అంచనా వేయకపోవడం, లేదంటే అందులో ప్రయాణించేటటువంటి ప్రముఖులు త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో పైలట్లపై ఒత్తిడి పెంచవచ్చు. సో ఇలాంటి కారణాల వల్ల కూడా పైలట్లు ఒత్తిడికి గురై ఈ క్రమంలోని ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇక నాలుగవది శత్రువుల దాడులు. అంటే శత్రువులు క్షిపణులతో ఈ హెలికాప్టర్లు పేల్చేయడం, ముఖ్యంగా యుద్ధాల్లో ఇటువంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక ఐదవది కుట్రకోణం. నేతలకు శత్రువులు ఎక్కువ మంది ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ శత్రువులు హెలికాప్టర్ కూలిపోయేలా చేయడమో ఇలాంటి వాటికి పురికొల్పవచ్చు. సో ఈ క్రమంలోనే హెలికాప్టర్లు ప్రమాదానికి గురై మరణించవచ్చు. సో అయితే నిపుణులు చెప్పేది ఏంటంటే కుట్రకోణం అనేది అతి తక్కువ. ఎందుకనంటే వీటికి సెక్యూరిటీ ఉంటుంది. సో ఒక ప్రముఖ నాయకుడు ఒక హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నాడంటే ముందుగా ఆ హెలికాప్టర్ అంతా సిబ్బంది మొత్తం చెక్ చేస్తారు. ఆ తర్వాతే నాయకుడు అందులో ప్రయాణిస్తాడు. ఇక హెలికాప్టర్ హెలిప్యాడ్లో దిగిన తర్వాత అక్కడ కూడా సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఇలాంటి కుట్రకోణాలు తక్కువే అని అంటారు. సో ఏదేమైనా ఈ 5 కారణాలు కాక ఇంకా రకరకాల కారణాలు ఉండొచ్చు. కారణాలు ఏవైనా ఈ హెలికాప్టర్ ప్రమాదాలు అనేవి ప్రముఖుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇది ఆ దేశానికి ఒక తీరని లోటని చెప్పచ్చు. విమానాలతో పోల్చితే హెలికాప్టర్లు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతుంటాయి. సో ఇది కూడా ప్రమాదాలకు ఒక కారణం. విమానాలు ఏంటంటే ఒక దశకు వెళ్ళిన తర్వాత అవి స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటాయి.
కానీ హెలికాప్టర్లు అలా కాదు, ఇవి తక్కువ ఎత్తులో అంటే సిటీల పైన ఎగురుతూ ఉంటాయి. సో ఈ క్రమంలో ఏంటంటే ఎత్తైనటువంటి టవర్లు, ఎత్తైన బిల్డింగులు, ఇక వీటికి తగిలేటటువంటి ప్రమాదం ఉంది. ఏ ఒక్క రెక్క వాటికి తగిలినా హెలికాప్టర్ మొత్తం కుప్పకూలిపోతుంది. సో పలు చోట్ల నగరాల్లో రోడ్లపైన హెలికాప్టర్లు కూలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. హెలికాప్టర్ ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయేది ప్రముఖులే. ఎందుకనంటే వీరంతా ఏ ప్రారంభోత్సవానికో శంకుస్థాపనకో మారుమూల పల్లెలకు వెళ్తూ ఉంటారు. సో అక్కడ రోడ్లు సరిగా ఉండవు. అంతేకాకుండా ఇది దూరం కూడా, ఒకవేళ రోడ్లు ఉన్నా అక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళకి సమయం ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఈ రోడ్డు మార్గాల్లో వెళ్లకుండా హెలికాప్టర్ ద్వారానే ప్రయాణం చేస్తుంటారు ప్రముఖులు. ఇరాన్లో కూడా ఇదే జరిగింది. ఆ దేశాధ్యక్షుడు అజర్బైజాన్కు అండ్ ఇరాన్కు మధ్యలో అంటే ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతంలో డ్యామ్ను ప్రారంభోత్సవం చేయడానికి వెళ్ళాడు. సో ఈ క్రమంలోనే హెలికాప్టర్ ఆ కొండల్లో ప్రమాదానికి గురైంది. అక్కడ వాతావరణ పరిస్థితులు సరిగా అనుకూలించక ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దాంతో ఇరాన్ అధ్యక్షుడితో సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఈ హెలికాప్టర్ ప్రమాదాల నుంచి బతికి బయటపడడం అనేది చాలా అరుదు. సో ఎందుకనంటే ఇది చాలా ఎత్తుపైన ఉంటాయి. అక్కడి నుంచి కింద పడ్డప్పుడు ఈ పూర్తిగా అది కుప్పకూలిపోతుంది, అంటే ముక్కలు అయిపోతుంది, తునకలు అయిపోతుంది. అంతేకాకుండా ఈ కింద పడే క్రమంలో అందులో ఉండేటటువంటి ఫ్యూల్ అంటే ఇంధనం ఇది మంటలు అంటుకొని పేలిపోతుంది. సో అది కూడా ఈ మరణాలు పెరగడానికి కారణమవుతుంది. ఇక నీలగిరి కొండల్లో జరిగినటువంటి బిపిన్ రావత్ హెలికాప్టర్ కుప్పకూలినప్పుడు కూడా అందులో 14 మంది ఉంటే 13 మంది మరణించారు. ఒకే ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడగలిగారు. అది అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారు. సో ఇలా హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణాలే ఎక్కువగా ఉంటాయి. అందులోనూ ప్రముఖుల మరణాలే ఎక్కువ. దానికి కారణం ఏంటంటే హెలికాప్టర్లు ఎక్కువగా ప్రయాణించేది ప్రముఖులే కాబట్టి. అంటే ఈ హెలికాప్టర్ ప్రయాణం అనేది దూర ప్రాంతాలకు ఉపయోగించేది అండ్ ఆ ప్రయాణం అనేది కాస్ట్లీ కూడా. సో అందుకే ప్రముఖులే వీటిని ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి ఆ ప్రమాదాల్లో మరణిస్తున్నది కూడా ప్రముఖులే. సో ఇక ముందైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ మెజర్స్ను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నమస్తే.